అన్యహసియో వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. టుడే మార్నింగ్ మా బ్రదర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. మా మమ్మీ శారీ తెమ్మని ఒకసారి అడిగేసరికి వాడు చూడు ఎన్ని శారీస్ తెచ్చాడు. ఇవి అమ్మడానికి ఇలా ఉంది కదా, సో అన్ని చూసేద్దాం ఒకసారి. ఇప్పుడు మా అమ్మ వచ్చిందనుకో వాడికి తిట్లు తప్ప ఇంకేం ఉండదు. ఫస్ట్ సర్ప్రైజ్ అవుతుంది, ఆఫ్టర్ దట్ వాడికి తిట్లు ఖచ్చితంగా. ఇన్ని సార్లు ఎవరైనా తెస్తారా? ఇదల్లా ఎంత తిట్టింది. మా మమ్మీకి ఇంకా తెలీదు, తను వచ్చి చూస్తుంది. మీరే చూడండి ఎలా తిడుతుందో. నేను చెప్తాం మళ్ళీ తన మా భాషలో తిడుతుందేమో. ఓన్లీ మా మమ్మీకి తెచ్చాడు, మా కోసం ఒక్కడు కూడా తీసుకురాలా. ఎందుకు అలా అంటున్నానంటే తర్వాత చెప్తా. ఎన్ని శారీస్ టోటలీ? 17 చీరలు తెచ్చాడు. ఓన్లీ మా మమ్మీ కోసమే, మా కోసం అయితే ఒక్కసారి కూడా దీంట్లో లేదు. ఇప్పుడు తను వస్తుంది, ఇంకా తనకి అసలు తెలియదు శారీస్ ఇన్ని తెచ్చున్నాడని. సో చూసి తను ఎలా ఫీల్ అవుతుందో మీరే చూడండి. ఓకే, అల్లా ఇంకేమో వండుగడిల్లతుంది అన్ని నీకే. స్పీకింగ్ తెలుగు. చూశారు కదా మా మమ్మీ ఎలా సర్ప్రైజ్ అయిందో. ఓయమ్మో ఓయమ్మో అని అంటుంది. తమ్ముడు ఇన్ని శారీస్ కొన్నాడన్న హ్యాపీనెస్ కంటే దానికి 7,000 ఖర్చు అయిందన్న బాధ ఎక్కువ మా మమ్మీకి. ఎందుకురా అంత మనీ ఖర్చు పెట్టావు అని. మనీ ఉంటే నీకు ఏమైనా ఖర్చులకు వస్తాయి కదా అని అంటుంది. అది సరే, ఇవన్నీ మా మమ్మీ కోసం తెచ్చాడు, నాకు మాత్రం తేలేదు. మమ్మీ ఇస్తే తీసుకో అని అంటున్నాడు. మన కోసం తేనప్పుడు మనం ఎందుకు తీసుకుంటాం? నేనైతే అస్సలు తీసుకోను. అండ్ నాకు మాత్రం ఒక శారీ బాగా నచ్చింది. దిస్ ఈజ్ దట్ శారీ. లైక్ నాకు మాత్రం ఇది కొంచెం లైక్ బాగా నచ్చింది పర్సనల్గా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కూడా మీ మమ్మీ కోసం శారీ కొనాలి అనుకుంటే 1-2 చీరలు మాత్రమే కొనండి. దట్స్ ఎనఫ్. ఇట్స్ ఫీల్స్ హ్యాపీ. ఎక్కువగా కొంటే ఎందుకు ఇంత ఖర్చు అని ఫీల్ అవుతారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మీరు కానీ మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. బాయ్.